లక్ష్మీ కళ్యాణం 4వ భాగానికి స్వాగతం. కొత్తగా ఈ ఊరొచ్చారా? అడిగింది ఆమె. అవునండి, నిన్ననే వచ్చాను. నా పేరు సింహం పరిచయం చేసుకున్నాడు. సింహమా? ఆశ్చర్యపోయింది ఆమె. అదే నరసింహం, షార్ట్కట్లో సింహం వివరించాడు. ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగిన సింహానికి గుర్తు వచ్చింది. అరే, ఆవిడ పేరేమిటో అడగనే లేదే అనుకున్నాడు. కానీ వెంటనే ఆ విషయం మర్చిపోయాడు. ఇంటికి చేరేసరికి అందరూ ఇతని కోసం ఎదురు చూస్తున్నారు. ఏ వ్యవహారంలో తలదూర్చి తన్నులు తిన్నాడో అని మాధవ్ భయం. ఇంటికొచ్చిన అతిథి కబురు కాకరకాయ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడో అని శాంతమ్మ ఆదుర్ద. తీయని మాటలు చెప్పి ఈ ఇజ్రాయెల్ జబ్బు కుర్రాడిని తమ నెత్తిమీద వదిలిపెట్టి తను చల్లగా జారుకున్నాడేమోనని వెంకట్రావు గారి అనుమానం. సింహాన్ని చూడగానే మాధవ్ చివాట్లెట్టేశాడు. వెంకట్రావు గారు నిష్ఠూరాలాడారు. శాంతమ్మ మందలించింది. అర్జెంటుగా పని మీద వెళ్లాల్సి వచ్చింది, క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు సింహం. సర్లే పద, అన్నం పెడతాను. మొహం చూస్తుంటే పొద్దుట్నుంచి ఏమీ తిన్నట్టు లేదు అంది శాంతమ్మ. లోపలికి వెళ్ళాడు సింహం. మాధవ్ పెట్రోమాక్స్ లైట్ ముందు కూర్చొని మధ్యలో ఆపేసిన రిపేర్ కొనసాగించాడు. అసలు ఆ మాటకొస్తే పొద్దుట్నుంచి అలా పనిచేస్తూనే ఉన్నాడతను. తెల్లారేసరికి సింహం వెళ్ళిపోయాడు. శాంతమ్మ కమ్మగా టిఫిన్ చేసి దగ్గర కూర్చొని ఆదరంగా బలవంతం చేసి తినిపించేసరికి అతనికి ఆవేశం వచ్చేసింది. ఇక లాభం లేదు, ఏదో విధంగా వీరి రుణం తీర్చుకోవాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకొని రంగంలోకి దిగాడు. నీళ్లు తోడుతున్న శాంతమ్మ దగ్గరికి వెళ్ళి మీరుండండమ్మా అంటూ ఆవిడ చేతిలో నుంచి బలవంతంగా చాంతాడు లాక్కొని నీళ్లు తోడి పోశాడు. ఇల్లంతా బూజులు దులిపాడు. సీలింగ్ ఫ్యాన్లు మెరిసేలాగా తుడిచాడు. కిర్రుకిర్రుమంటున్న పడక కుర్చీ బాగు చేశాడు. లూజు కనెక్షన్లతో ఇబ్బంది పెడుతున్న స్విచ్లను బాగు చేశాడు. శాంతమ్మ గోల పెట్టింది. నీకెందుకు నాయనా ఈ పనులన్నీ అని వారించినా వినిపించుకోలేదు. వెంకట్రావు గారికి కూడా అతను అలా పనిచేయడం నచ్చలేదు. వద్దన్నా వినకుండా పనిచేయడం ఇజ్రాయెల్ జబ్బు లక్షణమేమో, లేక ఇంటి ఆనుపాను కనిపెట్టి తన పని చక్కబెట్టుకునే పన్నాగమో అర్థం కావడం లేదు ఆయనకి. మాధవ్ని ఒంటరిగా వదలకుండా వెంట తిరుగుతూనే ఉన్నాడు ఆయన రోజంతా. ఏది ఏమైనా భార్య వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం అతనికి ఏమాత్రం నచ్చలేదు. 4 రోజులు చూసి మెల్లగా సాగనంపాలి అనుకున్నాడు. సింహానికి భోజనం వడ్డిస్తూ మరోమారు అడిగింది శాంతమ్మ. రోజంతా ఎక్కడికి వెళ్ళావు అంటూ సమాధానం చెప్పాడు సింహం. ఆవిడ చాలా సంతోషించింది. అలాగా, చాలా సంతోషం. పాపం సుబ్బారావుకి ఎటు చూసినా చికాకులు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరటం లేదు. ఆ కొడుకు ఓ మొండి వెధవ, కోడలేమో పెడసరం మనిషి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఈ దొంగల బెడద కూడా తోడయింది. మనిషి కృంగిపోతున్నాడు. సొంత తమ్ముడిలాగా ఉంటాడు నాకు. అతడు అన్ని అవస్థలు పడుతూ ఉంటే బాధగా ఉంటుంది నాకు. అయినా కష్టాలు కలకాలం ఉండవులే, అన్నీ తీరిపోతాయి. ఈ దొంగల విషయంలో సాయం చేస్తేవా అతనికి ఉపకారం చేసిన వాడివి అవుతావు అంది మరి కాస్త నెయ్యి వడ్డిస్తూ. నా సాయశక్తులో ప్రయత్నిస్తానమ్మా, దొంగతనం జరగకుండా చూస్తాను దృఢంగానే చెప్పాడు సింహం. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని టార్చ్ లైటు వగేరా సామాగ్రి అంతా ఒక సంచిలో సర్దుకొని సుబ్బారావు గారి పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ హనుమంతు, సోమయ్య ఉన్నారు. వాళ్లే రోజు పొలానికి కాపలా ఉంటారు. అప్పటికే కాస్త పట్టించి నులక మంచం మీద కూర్చొని బీడీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఆ ఇద్దరు సింహాన్ని చూసి తెల్లబోయారు. ఏమిటి బాబు ఇలా వచ్చారు అని అడిగాడు సోమయ్య. దొంగలను పట్టే పని తనకు అప్పచెప్పిన వైనం తెలియజేసి తను కూడా కాపలా ఉంటానని చెప్పాడు సింహం. వాళ్ళిద్దరూ పడి నవ్వారు. అదేమైనా తేలికైన పనా? ఎద్దుల్లా ఉన్నాం, మమ్మల్నే చావ చితక్కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి దోచుకుపోతున్నారు. సన్నగా పుల్లలా ఉన్నారు మీరెంత అన్నాడు హనుమంతు. వాళ్ళ మాటలకు కడుపట్టుకుని నవ్వాడు సింహం.
మీ మొహంలా ఉంది. ఇలాంటి విషయాల్లో కావాల్సింది కండబలం కాదు, గుండె బలం. అది నాకు పుష్కలంగా ఉంది. అదీగాక నా దగ్గర దొంగలను పట్టే పరికరాలు ఉన్నాయి. వాటి సాయంతో గతంలో నేను బోలెడు సార్లు చాలామంది దొంగల్ని పట్టుకున్నాను అన్నాడు. వాళ్ళు నమ్మలేదు. దొంగలను పట్టే పనిముట్లా అన్నారు అపనమ్మకంగా. అవును, మీకు మచ్చుకి ఒకటి చూపిస్తాను. నా దగ్గరికి ఎవరైనా దొంగ వస్తే నాకు తెలిసిపోతుంది అన్నాడు. ఇద్దరూ నమ్మలేనట్లుగా చూశారు. డెమాన్స్ట్రేషన్కి పూనుకున్నాడు సింహం. హనుమంతుని మంచం పక్కనే కూర్చోపెట్టాడు. సోమయ్యని అంత దూరం వెళ్ళి మెల్లిగా చప్పుడు చేయకుండా రమ్మన్నాడు. తాను నులక మంచం మీద సోమయ్య వచ్చేవైపు వీపు పెట్టి పడుకున్నాడు. హనుమంతు ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు. సోమయ్య మెల్లిగా నడుచుకుంటూ మంచం దగ్గరికి వచ్చాడు. అతడు 2 అడుగుల దూరాన ఉండగానే సింహం జోబిలో నుంచి పిప్ 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 అంటూ సన్నగా అలారం వినిపించడం మొదలైంది. ఉలిక్కిపడ్డారు సోమయ్య, హనుమంతు. జేబులోని ఎలక్ట్రానిక్ వాచ్ అలారం తీసేసి చిరునవ్వుతో లేచాడు సింహం. చూశారా అన్నాడు. సరే, మీరు లేచారే అనుకోండి. వాళ్ళు మిమ్మల్ని తన్ని కాళ్ళు చేతులు కట్టేస్తే ఏం చేస్తారు అని అడిగాడు సోమయ్య. వాళ్ళిద్దరి వంక సీరియస్గా చూశాడు సింహం. ఎవ్వరికీ చెప్పకుండా ఉంటానంటే చెప్తాను అన్నాడు. చెప్పం అన్నారిద్దరూ ముక్త కంఠంతో. అలా చెప్పనని వాళ్ళ చేత 1కి 4 సార్లు చెప్పించి అప్పుడు చెప్పాడు సింహం. నా దగ్గర పిస్తోల్ ఉంది. అలారం వినిపించగానే పిస్తోల్ తీసేసి కనపడిన వాళ్ళందరినీ కాల్చేస్తాను గుసగుసగా చెప్పాడు. వాళ్ళు అద్దరిపడ్డారు. అలా చంపేస్తే పాపం కదూ, పోలీసులు పట్టుకోరా మిమ్మల్ని? సోమయ్య అడిగాడు. ఎందుకు పట్టుకుంటారు? నా పిస్తోల్కి లైసెన్స్ ఉంది. అదీగాక వాళ్ళని చంపేలా కాల్చనుగా. 2 కాళ్ళ మీద కాలుస్తాను, దాంతో పరిగెత్తలేక పడిపోతారు. నా దగ్గర ఇంకో మిషన్ కూడా ఉంది. దాని మీట నొక్కితే పోలీస్ స్టేషన్లో ఇందాక మోగినట్లుగా అలారం మోగుతుంది. వాళ్ళు వచ్చి దొంగల్ని పట్టుకుపోతారు రహస్యంగా చెప్పాడు సింహం. పట్టుకుపోయి ఏం చేస్తారు బాబు అడిగాడు హనుమంతు. ఏముంది, ఆ కాళ్ళు ఎలాగూ పనికిరావు. కాళ్ళు 2 నరికేసి జైల్లో పడేస్తారు. 7 ఏళ్ళలో జైల్లో ఉండి తిరిగొచ్చి అడుక్కుంటూ బ్రతుకు గడుపుతారు అన్నాడు సింహం గంభీరంగా. వాళ్ళిద్దరికీ గుండె ఠారుమంది. మత్తు ఎగిరిపోయింది. భయంగా అతని వంక చూశారు. ఇక నుండి నేను కాపలా ఉంటాను, మీరు నిశ్చింతగా పడుకోండి, ఏం భయం లేదు వాళ్ళకు హామీ ఇచ్చాడు సింహం. అతను వద్దని వారిస్తున్నా వినకుండా అతనికి మంచం ఇచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచం మీద సర్దుకున్నారు. సింహం హాయిగా నిద్రపోయాడు. కానీ వాళ్లకు మాత్రం కంటి మీద కునుకు లేదు. కదిలితే ఎక్కడ అలారం మోగుతుందో అని బెదిరిపోతూ కట్టెల్లా అలాగే పడుకున్నారు కదలకుండా. తెల్లవారుతూనే చిన్న యజమాని దగ్గరకు పరిగెట్టాడు హనుమంతు. జరిగినదంతా వివరంగా చెప్పాడు. వెంకటేశ్వర్లు మొహం ఎర్రబడింది. ఏడిసారు వెధవల్లారా, ఎవరేది చెప్తే అది నమ్మేయడమే, అంతా బూటకం అంటూ చివాట్లు వేశాడు. కానీ హనుమంతు తన కళ్ళారా చూసింది అంతా మరోసారి చెప్పేసరికి అతనికి కూడా లోపల బెదురుగా అనిపించింది. ఏం పర్వాలేదు, వాడి బండారం నేను బయట పెడతాను అని కసిరి పంపించేశాడు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగాడు. ఏంటి, తోటకి ఎవరినో కాపలా పెట్టారట అన్నాడు. అవునరా అంటూ మొదలుపెట్టి సింహం గురించి అతను చెప్పిన దానికన్నా మరి కాస్త ఎక్కువ చెప్పాడు. ఏదో అతని ధర్మమా అని దొంగలు పట్టుబడితే అంతకంటే ఇంకేం కావాలి అన్నాడు. వెంకటేశ్వర్లకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఉన్నపాటున వెంకటాచలాన్ని పక్కకు లాక్కెళ్ళాడు. మొన్న పొరపాటుగా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడని చెప్పాడే, వాడేదో పెద్ద డిటెక్టివ్ అట, దొంగల్ని పట్టడంలో ప్రవీణుడట, ఆధునిక పరికరాలు అవి ఉన్నాయట, పోలీసులతో లావాదేవీలు కూడా ఉన్నాయట, తోటలో దొంగతనం జరగకుండా చూస్తానని చెప్పాడుట అంటూ ఏకదాటిగా చెప్పుకుంటూ పోయాడు. అంతా అబద్ధం, ఇదేదో దొంగెత్తు, మీ నాన్నగారిని వెర్రివాడిని చేసి డబ్బు కోసం ఆడుతున్న నాటకం అన్నాడు. అంత తేలిగ్గా తీసేయకు, ఏ పుట్టలో ఏ పావుందో. ఒక పని చెయ్యి, నువ్వు వాడిని ఒక కంట కనిపెట్టుండు. నేనే ఆ పని చెయ్యొచ్చు కానీ నన్ను అతను చూసేశాడు,
గుర్తుపడితే కష్టం అన్నాడు. అతనికి ఆ సలహా నచ్చింది. అలాగేలే, అతనికి తెలియకుండా ఫాలో అవుతాను. ఒక 2 రోజులు చూస్తే అసలు విషయం తెలిసిపోతుంది అన్నాడు. ఆలస్యం చెయ్యకు, వెంటనే పని మొదలుపెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు. అక్కడ స్నానం టిఫిను ముగించి మళ్ళీ ఊరి మీద పడ్డాడు సింహం. అంత క్రితం వెళ్ళిన టీ కొట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పాడు. కాసేపు అటూ ఇటూ తిరిగాడు. హఠాత్తుగా గుర్తు వచ్చింది అతనికి. పోలీసుల గురించి మర్చిపోయాడు తను. ఎప్పుడు వాళ్ళతో ఏ పని పడుతుందోనని అప్పుడు వెళ్ళి హడావిడి పడడం కంటే ముందుగానే వెళ్ళి పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎస్ఐ గారు లేరు, ఇంటికి వెళ్ళారు అని చెప్పారు అక్కడ. అక్కడి వాళ్ళందరినీ పరిచయం చేసుకొని కాసేపు బాతాకాని వేసి బయటకొచ్చాడు. కాస్త తటపటాయించి పోనీ ఎలాగూ వచ్చాను కదా, ఇంటికి వెళ్ళి కలుసుకుంటే సరే అనుకొని కాస్త దూరంలో ఉన్న ఎస్ఐ గారింటికి వెళ్ళాడు. బొచ్చుకుక్క పిల్లకి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తోంది శ్యామల. ఉన్నట్లుండి చేతుల్లో నుంచి తప్పించుకొని బయటకు పరిగెట్టింది అది. వెంటపడింది శ్యామల. వాకిలంతా పరుగులు పెట్టించింది కానీ అందలేదు. గేటు కింద నుంచి దూరిపోవాలని ప్రయత్నం చేస్తూ సింహం చేతికి దొరికిపోయింది. ఓ చేత్తో పట్టుకొని గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. చాలా థ్యాంక్స్, సమయానికి వచ్చారు, లేకుంటే రోడ్డు మీదకి పారిపోయేదే అంది శ్యామల ఆయాసపడిపోతూ. తెల్లగా ఊలు బంతిలాగా కుయ్యి కుయ్యిలాడుతున్న కుక్కపిల్లని చూస్తే ముద్దొచ్చింది సింహానికి. ముద్దు పెట్టుకొని శ్యామల చేతికి అందించాడు. బాగా ఆడించేస్తోంది మిమ్మల్ని, పేరేమిటి అడిగాడు. నా పేరు శ్యామల, దీని పేరు టామీ చెప్పింది శ్యామల. నవ్వేశాడు సింహం. ఎస్ఐ గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. బిజీగా ఉన్నారా? అదేం కాదు, ఫ్రీగానే ఉన్నారు, రండి అంటూ లోపలికి ఆహ్వానించింది. గేటు తీసిన చప్పుడు విని కిటికీలో నుంచి చూశాడు ఏకదంతం. గేటు దగ్గర కూతురుని కుక్కపిల్లని ఎత్తుకొని కూతురుతో మంతనాలు ఆడుతున్న ఆ యువకుడిని చూశాడు. ఆయన బ్రుకిటి ముడిపడింది. అక్కడే ఉన్న పీతాంబరాన్ని పిలిచి ఆ దృశ్యం చూపించాడు. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. అంతలోకి శ్యామల లోపలికి వచ్చింది. నాన్న, ఈయన మీకోసం వచ్చారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింహం లోపలికి వచ్చాడు. నమస్కారం పెట్టాడు. గంభీరంగా తల పంకించాడు ఏకదంతం. కూర్చోండి అన్నాడు. సింహం కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు నిశితంగా పరిశీలించుకున్నారు. పలకరింపుగా నవ్వాడు సింహం. ఆయన మాత్రం నవ్వలేదు, గంభీరంగానే ఉన్నాడు. కలుపుగోలి మనిషి కాడు, బాగా రిజర్వ్డ్ టైపు అనుకున్నాడు సింహం. ఆయన ఎటువంటి వాడైనా అవసరం తనది కాబట్టి తనే సంభాషణ ప్రారంభించాలని చూస్తుండగా ఆయనే పలకరించాడు. అది వరకు మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు, కొత్తగా వచ్చారా అని అడిగాడు. అవునండి, 2 రోజులైంది వచ్చి. నా పేరు సింహం. సింహమా? అదే, పూర్తి పేరు నరసింహం అండి. ఈ ఊరు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అన్నాడు. అలాగా, ఏం పని? ఏదైనా ఉద్యోగమా, వ్యాపారమా? ఇబ్బందిగా కదిలాడు సింహం. ఏం పని అంటే ఇప్పుడే అంత ఖచ్చితంగా చెప్పలేనండి. అయితే నా పని కావాలంటే మీ సహాయం నాకెంతో అవసరం. అందుకే మీతో పరిచయం చేసుకుందామని వచ్చాను అన్నాడు. సాలోచనగా పీతాంబరం వంక చూశాడు ఏకదంతం. సామాన్యంగా అందరూ పోలీసులకి దూరంగా ఉంటారు. అలాంటిది మీరు కోరి వచ్చి నాతో పరిచయం చేసుకుంటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నాకు పోలీసులంటే ఏమాత్రం భయం లేదు. పోలీసుల్ని స్నేహితులుగా, మళ్ళీ మాట్లాడాలంటే బంధువులుగా భావిస్తాను నేను. అదీగాక నా పనంతా మీతోనే అని మనవి చేసుకున్నాను కదా, వినయంగా చెప్పాడు సింహం. పనంతా నాతోనే అంటున్నారు, ఆ పనేమిటో నా దగ్గరే దాస్తున్నారు. చాలా తమాషాగా ఉంది ఇదంతా, వ్యంగ్యంగా నవ్వేశాడు ఏకదంతం. చివుక్కుమంది సింహం మనస్సు. ఒక్క క్షణం అంతా చెప్పేద్దామా అనిపించింది. కానీ ఆయన నమ్మడు, కొట్టిపారేస్తాడు. అదీగాక పక్కనే ఇంకో శాల్తీ ఉన్నాడు, డేగచూపులు వాడును. వాడి లక్షణం సింహానికి ఏం నచ్చలేదు.
అదీగాక పని పూర్తయ్యే వరకు అంతా గుట్టుగా సాగిపోవాలి. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. నా పనే అలాంటిది. అవసరం వచ్చినప్పుడు నేనే వచ్చి అంతా చెప్తాను. అలా అని నన్ను అపార్థం చేసుకోకండి. నేను చట్టవిరుద్ధమైన పని ఏమీ చెయ్యను. మిమ్మల్ని ఇరుకున పెట్టను అంటూ లేచి నిలబడ్డాడు. గుమ్మం దాకా వెళ్ళిన వాడల్లా ఆగి వెనక్కి తిరిగి, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి చెందిన సమస్య అంటూ గంభీరంగా చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వాకిట్లో ఎదురైంది శ్యామల. మీరు మొన్న లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చారు కదూ అంటూ అడిగింది. అవునండి, పొరపాటుగా వచ్చేశాను. మీరప్పుడు అక్కడే ఉన్నారా? మొహమాటంగా నవ్వాడు సింహం. అవును, లక్ష్మి నా క్లోజ్ ఫ్రెండ్. అడగడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఇక్కడికి వచ్చాక ఏమైనా మార్పు కనిపించిందా? బాగానే ఉందండి. 2 రోజుల్లోనే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అదృష్టం బాగుండి వెంకట్రావు గారి ఇంట్లో ఆశ్రయం దొరికింది. కన్న తల్లిలాగా ఆదరిస్తున్నారు శాంతమ్మ గారు, చెప్పాడు సింహం. దాందే ఉందిలేండి, అవసరంలో మనిషికి మనిషి సాయం, అంతేగా. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే నాతో చెప్పండి, చేతనైన సహాయం చేస్తాను అంది ఆదరంగా. సింహానికి చాలా సంతోషం వేసింది. అలాగేనండి, తప్పకుండా అడుగుతాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పేసి వెళ్ళిపోయాడు. మాటలైతే వినపడలేదు కానీ కిటికీలో నుంచి ఇదంతా కనిపిస్తూనే ఉంది ఏకదంతానికి, పీతాంబరానికి. అనుమానంగా మేనల్లుడి మొహంలోకి చూశాడు ఏకదంతం. ఏమిట్రా, మరి వీడే అంటావా? చిరాకేసింది పీతాంబరానికి. ఇంకా మెల్లిగా అడుగుతావే? ఆడపిల్ల జీవితం, మీతో పని, బంధుత్వం అంటూ స్పష్టంగా చెప్పిపోతుంటే వాళ్ళిద్దరూ గుసగుసలాడడం కల్లారా చూసావు కదా. ఇంకా ఏమాత్రం సందేహం లేదు, వీడేవాడు. వెంటనే అరెస్టు చేసి జైల్లో పారేయ్ అన్నాడు పీతాంబరం. బుర్ర గోక్కున్నాడు ఏకదంతం. అరెస్టు చేయడం అంటే అంత తేలిక? ఏ కారణం లేకుండా అరెస్టు చేస్తే నన్ను ఏకి పారేయ్యరు? అందులోనూ వీడెవడో కాలాంతకుడిలాగా ఉన్నాడు. తిన్నగా నా దగ్గరికే వచ్చి తన అభిప్రాయం చెప్పడమే కాకుండా, నేనేం చట్టవిరుద్ధమైన పని చేయటం లేదు, నా జోలికి వస్తే జాగ్రత్త అని ఇండైరెక్ట్గా హెచ్చరించేశాడు అన్నాడు. మరైతే ఏం చేద్దాం? అసహనంగా ప్రశ్నించాడు పీతాంబరం. సమయం కోసం కనిపెట్టి ఉందాం. ఏదో పొరపాటు పని చేయకపోతాడా? అప్పుడు టకామని పట్టుకుని జైల్లో పారేస్తాను. నువ్వు వాడిని 1 గంట కనిపెట్టి ఉండు అన్నాడు ఏకదంతం. మరి కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. అలాగే మావయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను హామీ ఇచ్చాడు పీతాంబరం. అదే ఊరిలో మరో ఇల్లు. మంచి ఎండలో నుంచి వచ్చిన వెంకట దక్షిణామూర్తి ఇంటికి చేరి నీరసంగా కూలబడ్డాడు. మంచినీళ్ళు ఇచ్చి పాత పుస్తకంతో విసరడం మొదలుపెట్టింది రాజ్యలక్ష్మి. ఇక పతిసేవ చాలే, అన్నం పెట్టు, ఆకలి మండిపోతోంది విసుక్కున్నాడు అతను. తల వంచుకొని వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి. నిస్సత్తువతో కదలనని మొరాయిస్తున్న శరీరాన్ని బలవంతంగా లేవదీశాడు. పెరట్లోకి వెళ్ళి నీళ్లు తోడుకొని స్నానం చేసి వచ్చి కంచం ముందు కూలబడ్డాడు. వడ్డించింది రాజ్యలక్ష్మి. మొతక బియ్యపు అన్నం పట్టెడు, కాస్తంత కురివికారం, పక్కన చారు గిన్నె. ఇది చూసి విపరీతమైన కోపం వచ్చింది దక్షిణామూర్తికి. ఈ పూట కూడా కూర ఏమీ లేదా? కసిరేశాడు. లేదు, ఆ పచ్చడి కూడా పక్క వాళ్ళిచ్చారు, మెల్లిగా సమాధానం చెప్పింది. పోని మజ్జిగైనా ఉందా? అసహనంగా అడిగాడు. లేదు, నూతిలో నుంచి వచ్చినట్లుగా సమాధానం చెప్పింది. కంచం విసిరికొట్టి లేచాడు దక్షిణామూర్తి. ఛీ, ఈ తిండి కుక్కలు కూడా తినవే. కూర మజ్జిగ లేకుండా తినలేనని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎందుకు అంత కోపం? పాలవాడు పాలు పోయడం మానేశాడు. కూరకి డబ్బులేవి? చిరాకు వేసింది లక్ష్మికి కూడా. అన్నింటికీ డబ్బులే అవసరం లేదు, తెలివితేటలు ఉంటే చాలు. ఊళ్ళో జనాల దగ్గర పాడి పంట పుష్కలంగా ఉన్నాయి కదా, ఎవరినైనా అడిగితే కాదంటారా అని నిలదీశాడు. ఎన్నాళ్ళని అడగను? ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం లేకపోవచ్చు. ఏదో ఓ రోజైతే పర్వాలేదు, రోజు వెళ్ళి అడగాలంటే నా ప్రాణం చచ్చిపోతోంది. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి రాజ్యలక్ష్మికి. అవును పాపం, ఏమీ లేకపోయినా
మహారాణి గారికి అభిమానం మాత్రం కావలసినంత ఉంది. కూలి వెధవలాగా చాకరీ చేసి తెచ్చి పడేస్తుంటే దర్జాగా కూర్చొని తినడానికి సరిపోతోంది. చిచ్చి, సిగ్గు లేకపోతే సరి, వెధవ బతుకు అంటూ లేచి వెళ్ళి చాప మీద పడుకున్నాడు దక్షిణామూర్తి. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. అతని వయస్సు 20. మోకాళ్ళల్లో తలవాల్చుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తోంది 15 ఏళ్ల రాజ్యలక్ష్మి. వెంకట దక్షిణామూర్తి మధ్యతరగతికి కాస్త పైమెట్టులో ఉన్న కుటుంబంలో 4 ఆడపిల్లల తర్వాత 5వ వాడుగా జన్మించాడు. అతి ముద్దు గారాబం అలవాటై మొండిగా తయారయ్యాడు. 10వ తరగతి పరీక్ష 4 సార్లు తప్పి 5వసారి పాస్ అయి కాలేజీలో చేరేసరికి పూర్తిగా కళ్ళు నెత్తికి వచ్చేశాయి. చదువు మాట ఎలా ఉన్నా మిగిలిన విషయాలలో మహా చురుకు కావటంతో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేయసి 10th చదువుతోంది. ఈ చదువు చట్టుబండలు దండగా దర్జాగా పెళ్లి చేసుకొని జామ్ అంటూ డూయట్లు పాడుకుందాం అనుకున్నారు ఇద్దరు. ఇద్దరి ఇళ్లలోనూ పెద్దవాళ్ళు ససేమీర వీల్లేదన్నారు. మన జీవితం గురించి మనం నిర్ణయం తీసుకుంటే వీళ్ళ మనల్ని కాదనేవాళ్ళు అని పౌరుషం వచ్చింది. ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. దక్షిణామూర్తి తెచ్చిన డబ్బు చేతుల్లో ఉన్నన్నాళ్ళు ఇద్దరికి దివ్యంగా గడిచింది. డూయట్లు పాడకపోయినా పార్కులకి సినిమాలకి బాగానే తిరిగారు. డబ్బు అయిపోయింది. ఇద్దరికి కళ్ళు పచ్చబడ్డాయి. రాజ్యలక్ష్మి దగ్గరున్న కొంచెం బంగారం అయిన కాడికి అమ్మి పట్నంలో అయితే భరించలేమని పక్క ఊరికి మకా మార్చారు. సినిమాలు షికార్లు లేకపోయినా తిండికి లోపం లేకుండా గడిచిపోయింది. ఆ తరువాత బ్రతుకు దుర్భరం అయిపోయింది. ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలాగా తిరగ్గా ఒక ప్రెస్లో చిన్న ఉద్యోగం దొరికింది. నెలకి 250 రూపాయల జీతం. వేలాపాలా లేదు, వెట్టి చాకిరి. తెచ్చుకున్న బట్టలు చిరిగిపోతున్నాయి. తిండికి కటకటగా ఉంది. తాము ఊహించిన జీవితానికి ప్రస్తుతం ఎదురైన జీవితానికి ఎక్కడా సాపత్యం కుదరక బెదిరిపోతున్నారు ఇద్దరు. పరస్పరం ప్రేమలు ఏనాడో అంతరించిపోయాయి. దాని స్థానంలో ద్వేషం చోటు చేసుకుంది. ఆ క్షణం పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. మరోవైపు సింహాన్ని అతనికి తెలియకుండా ఫాలో అయిన చలం అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళడం గమనించి భయపడిపోయాడు. వెంటనే వెంకటేశ్వర్ల దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళాడు. అతను చూసిందంతా చెప్పాడు. అతడు ఖచ్చితంగా డిటెక్టివే అన్నాడు. వెంకటేశ్వర్లు మొహం పాలిపోయింది. అయితే ప్రమాదమే, కొన్నాళ్ల పాటు ఊరుకుందాం. అతను ఊర్లో నుంచి వెళ్ళాక మళ్ళీ మన పని మొదలు పెడదాం అన్నాడు. సరే, అంతకంటే మనం చేయగలిగింది మాత్రం ఏముంది? నిరాశపడ్డాడు చలం. ఆ రోజు రాత్రి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు హనుమంతుతోనూ సోమయ్యతోనూ బోలెడని కబుర్లు చెప్పి నవ్వించాడు సింహం. అతనితో కాస్త చనువు ఏర్పడింది వాళ్ళకి. ఈయన్ని మంచి చేసుకుంటే మంచిది అనిపించింది వాళ్ళకి. వెంటనే లేచి అవతలికి వెళ్ళి కూడబలుక్కొని సారా సీసా సిగరెట్లు పట్టుకొని ఇతని దగ్గరికి వచ్చి భక్తిగా అందించారు. తిరస్కరించాడు సింహం. ఇవేమీ వద్దు నాకు, నా హద్దుల్లో నేనుంటాను. మంచిగా ఉంటే నా అంత మంచివాడు లేడు. వెర్రిముర్రి వేషాలేస్తే నా అంత చెడ్డవాడు లేడు. కాబట్టి నాతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఖచ్చితంగా చెప్తూనే వాళ్ళని హెచ్చరించాడు. వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. 2-3 రోజులు మామూలుగా ఏ మార్పు లేకుండానే గడిచిపోయాయి. సింహం పగలంతా ఊర్లో తిరుగుతూ ప్రయత్నం చేశాడు, కానీ అతని పరిశోధన ఏమాత్రం ముందుకు సాగలేదు. ఇక ఇలా లాభం లేదు, మంచి ప్లాన్ వేసుకోవాలి అనుకున్నాడు. అర్ధరాత్రి పొలం దగ్గరికి వెళ్ళగానే హనుమంతుని సోమయ్యని దగ్గరికి పిలిచి, ఈ పూటకి నేనొక్కడినే కాపలా ఉంటాను, మీకు మాత్రం విశ్రాంతి కావద్దా? ఇళ్లకు పోయి పడుకోండి అని చెప్పాడు. వాళ్ళు వద్దంటే బలవంతాన పంపించాడు. తెలతెలవారుతుండగా కబురు తెలిసిపోయింది. సుబ్బారావు గారి తోటకి మళ్ళీ దొంగలు వచ్చారు అని. వెంకటేశ్వర్లు నమ్మలేకపోయాడు. సుబ్బారావు నా కర్మ ఇంకా ఇంతే అని బాధపడ్డాడు. మొండివెదవ, వాడికేం ఆపద జరిగిందోనని కంగారు పడిపోయాడు మాధవ్.
కాస్త ముందు వెనగ్గా పొలాల వైపు పరిగెట్టారు అందరూ. అక్కడ ఎదురైన దృశ్యం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పంట భద్రంగా ఉంది. నులక మంచం మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు సింహం. అక్కడికి వచ్చిన వాళ్ళు, ఏంటి రాత్రి దొంగతనం జరిగిందట అంటూ అడిగితే, పొరపాటు, దొంగలు వచ్చారు కానీ దొంగతనం జరగలేదు అని చెప్తున్నాడు. ఒక్కొక్కరే వచ్చి చేరి జరిగిందంతా అతడి నోట విని ఆశ్చర్యపోతున్నారు. తమ సందేహాలు తెలిపి సమాధానాలు పొందుతున్నారు. సుబ్బారావు, వెంకటేశ్వర్లు, చలం అక్కడికి చేరేసరికి అది దృశ్యం. వాళ్ళని చూడగానే లేచి నిలబడి ఆహ్వానించాడు సింహం. ఏం జరిగింది అని అడిగారు. విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు ఎక్కాడులాగా మళ్ళీ మొదలుపెట్టాడు సింహం. రాత్రి 1 గంట అయి ఉంటుంది. నిద్రపోతూ ఉన్న నేను అలారం వినిపించి లేచాను. ఎదురుగా 4 దొంగలు వ్యాన్లో వచ్చారు. వ్యాను దూరంగా ఆపారు. వెంట గోను సంచులు, బుట్టలు అంతా తయారై వచ్చారు. పాపం నన్ను చూడగానే తెల్లబోయారు. అంతలోనే తేరుకొని దాడి చేయాలని చూశారు. ఆలోగానే పిస్తోల్ తీసేశాను నేను. భయపడిపోయారు. దొంగ పిస్తోలేమో అన్నాడు ఒకడు. గాల్లోకి కాల్చి చూపించాను. కదిలితే కాల్చేస్తానన్నాను. పోలీస్ స్టేషన్కి పదమన్నాను. వణికిపోయారు. అమాంతం కాళ్ళ మీద పడిపోయారు. వదిలేయమని ప్రార్థించారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యమని బ్రతిమిలాడారు. గట్టిగా బుద్ధి చెప్పి హెచ్చరించి వదిలేశాను. ఇక్కడే కాదు, ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో కూడా దొంగతనం చేయడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాను. అలాగే అని ప్రమాణాలు చేశారు. దయతలిచి పొమ్మన్నాను. చెప్పడం ముగించాడు సింహం. సుబ్బారావు ఆదరంగా అతని భుజం తట్టాడు. ఎంత ప్రమాదం తప్పింది. వాళ్ళు 4, నువ్వొక్కడివి. అయినా అతి సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కొన్నావు అన్నాడు. ఇదంతా చూస్తున్న వెంకటేశ్వర్లకి, వెంకటాచలానికి ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులుగా దొంగతనం చేస్తుంది వాళ్ళే కదా. ఇప్పుడు సింహం కొత్త కథ చెప్పాడు. అందుకని వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అయితే ఇదంతా ఏదో పెద్ద కథలా ఉంది. వాళ్ళు రావటం, ఈయన బెదిరించటం, వాళ్ళు బెదిరిపోవటం అంతా నమ్మశక్యం కాకుండా ఉంది. ఎవరైనా దొంగలు రాగానే కేకలు వేస్తారు కానీ తీరిగ్గా కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇస్తారా? వెను రావటం, గాల్లోకి తుపాకీ పేల్చటం ఇవన్నీ నిశ్శబ్దంగా జరగవు కదా. ఆ చప్పుడికి పక్క పొలంలో జనాలు లేవరా? మీరేమైనా అనుకోండి కానీ మీరు చెప్పింది నమ్మలేకపోతున్నాను అన్నాడు చలం ఆవేశంగా. చిద్విలాసంగా నవ్వేశాడు సింహం. జరిగింది చెప్పాను. మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం. ముందే తెలుసుంటే దొంగలు రాగానే మిమ్మల్ని పిలుచుకొని వచ్చేవాడిని. అప్పుడు మీకు నమ్మకం కుదిరేదేమో. ఇకపోతే గొడవ అవ్వడం, జనం లేవడం అంటారా? అది ఈవేళ కొత్త ఏం ఉంది. గతంలో కూడా చాలాసార్లు దొంగతనం జరిగింది. ఎవరైనా లేచి సాయం వచ్చారా? దొంగలను అడ్డుకున్నారా? ఇప్పుడు అంతే తాపీగా చెప్పాడు. గతుక్కుమన్నాడు చలం. మళ్ళీ మాట్లాడలేదు. వెంకటేశ్వర్లు కలగజేసుకున్నాడు. సరే, మీరు చేసింది చెప్పింది నిజం అనుకుందాం. చేతికి చిక్కిన దొంగలను ఎందుకు వదిలేశారు? పట్టుకొని పోలీసులకి అప్పచెప్తే సరిపోయేదిగా. మీరేదో బెదిరించినంత మాత్రాన వాళ్ళు అతి మంచి వాళ్ళే దొంగతనాలు మానేస్తారా? కొన్నాళ్ళు ఆగి మీరు కాస్త ఏమరపాటుగా ఉండగానే మళ్ళీ విజృంభిస్తే అప్పుడేం చేస్తారు తమరు? వ్యంగ్యంగా అడిగాడు. చివాలను తలెత్తాడు సింహం. కత్తుల్లా ఉన్న ఆ చూపులకు తట్టుకోలేక తల వంచుకున్నాడు వెంకటేశ్వర్లు. పట్టుబడిన దొంగలను పోలీసులకు అప్పజెప్పాలని నాకు కోరికగానే ఉంది. కానీ ఎంత దొంగలైనా వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ బ్రతుకులు బయటపడితే 4 మొహాన ఉమ్మెయ్యరు? వాళ్ళ పిల్లల్ని మీ నాన్న దొంగ అంటూ గేలి చెయ్యరు? వాళ్ళ భార్యలు సమాజంలో తల ఎత్తుకొని తిరగలరా? కొడుకు ప్రయోజకత్వం తెలిస్తే తల్లిదండ్రులకు గుండె పగిలిపోదా? ఇదంతా ఆలోచించి దయతల్చి వదిలేశాను. ఇకపోతే మళ్ళీ విజృంభించడం అంటారా? అది అసంభవం. నా జాగ్రత్తలో నేనుండే వాళ్ళని వదిలేశాను. ఆ దొంగలెవరో నాకు తెలుసు. వాళ్ళ వివరాలే కాదు, జాతకాలు, జన్మ నక్షత్రాలు కూడా నా దగ్గరే ఉన్నాయి భద్రంగా.
అవసరమైతే రుజువులతో సహా క్షణంలో పోలీసులకు పట్టించగలను నేను, గంభీరంగా చెప్పాడు. వెంకటేశ్వర్లు మొహం మాడిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. రాయిలాగా నిలబడిపోయాడు. చుట్టూ చేరిన వారంతా సింహం వంక ఆదరంగా చూశారు. సుబ్బారావు మరోసారి అతని భుజం తట్టాడు. పంట పొలంలో ఉండడం అంత మంచిది కాదు. చూసిన అందరికీ ఆశ పుడుతుంది. ఎప్పటి కూరగాయలు అప్పుడు కోయించేయండి అన్నాడు సింహం. అలాగే 2 రోజులకి ఒకసారి కోయించేలాగా ఏర్పాటు చేస్తాను అంటూ అతనికి హామీ ఇచ్చి హనుమంతుని సోమయ్యని పిలిచి పనులు పురమాయించేశాడు సుబ్బారావు. చూస్తుండగానే కూలీలు పని మొదలుపెట్టారు. జనమంతా వెళ్ళిపోయారు. సింహం, మాధవ్ కూడా బయలుదేరారు. సుబ్బారావు గారి సమస్య తీరింది. మరి తను తీర్చాలని వచ్చిన సమస్య సంగతేమిటి? ఇంతమందిలో వెంకటిని, లక్ష్మిని సింహం ఎలా కనిపెట్టాడు? ఏం చేశాడు? తర్వాయి భాగంలో చూద్దాం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.